ఈరోజు ముల్లోక ప్రజలు ఆయన ఆరాధిస్తున్నారు. ఇంకొక వాక్యం ఉంది, రేపు ఆయన సెకండ్ కమింగ్ రెండోసారి వచ్చేటప్పుడు సకల దేవతలు ఆయనకు నమస్కారం చేస్తారు. దేవుని స్తోత్రం. అయ్యా మేము దేవుళ్ళం కాదు, ప్రజలే మమ్మల్ని దేవుళ్ళు చేశారు. మేము దేవుళ్ళని చెప్పుకోవాలా, వాళ్ళే మా విగ్రహాలు పెట్టి మేము దేవుళ్ళని చెప్పారయ్యా. మేము దేవుళ్ళంతా నువ్వే పూజనీయుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు. దేవుని స్తోత్రం కలుగుగా. అలా తన కుమారుణ్ణి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలని తండ్రికి ఇష్టమై కుమారుని నలగొట్టాడు. దేవుని స్తోత్రం. ఈ మర్మం తెలియక ఒకడంటాడు, 3 మేకులు ఓడబిక్కొని రానోడు ఆడగ దేవుడా, తను తాను రక్షించుకోలేని వాడు మనుషులను ఎలా రక్షిస్తాడని ఒకడంటాడు. దేవుని స్తోత్రం. ఎందుకు సిలువలో నలగగొట్టాడు? అర్థం కాని స్థితిలో, అవగాహన చేసుకున్న స్థితిలో 3 మేకులు ఓడబిక్కొని రాకూడదని ఒకడంటే, బలవంతుడైన దేవుడని రాసింది కదా, ఎదిపోయింది ఆ బలం, ఎందుకు దిగి రాకూడదని ఒకడంటే, ఇలా రకరకాలుగా దైవ కార్యాన్ని అవగాహన చేసుకోలేక తోలనాడి మాట్లాడుతూ ఉంటాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది అర్థమైందా? కూడి వచ్చిన మీరు కానీ ఈ రాత్రి మైక్ శబ్ద తరంగాల ద్వారా గ్రామంలో వింటున్న ప్రియ సోదరి సహోదరులారా, ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఆలోచన ఉందేమో, ఇంత దేవుడైతే సిలువ నుంచి దిగి రాకూడదా అన్న ఆలోచన ఉంటే ఈ రాత్రి మీ ఆలోచన క్లియర్ అయిపోవాలి. దిగలేక కాదు, ఏం చేశాడు తండ్రి? తన కుమారుణ్ణి మలిచాడు, నలగగొచ్చాడు. ఎందుకు మలిచాడు? ముల్లోక ప్రజలను ఆరాధించాలని. దేవుని స్తోత్రం. సకల దేవతల కంటే అత్యున్నతమైన స్థానం నిలబెట్టాలని. యేసు నామములో తప్ప వేరొక నామములో మానవుడికి మోక్ష ప్రదానము లేదు. అందుకని నలగగొట్టబడను. దేవుని స్తోత్రం చెప్పాలి. రెండవది మనం చూస్తే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి.